అందరికీ నమస్కారం. ఈరోజు మన సూలూరుపేట డిపో నందు సూపర్ లగ్జరీ యొక్క సర్వీసును విజయవాడ మార్గం నందు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క సర్వీసు విజయవాడలో బస్సుకు రీప్లేస్మెంట్, అందులో భాగంగానే ఈ యొక్క జరిగింది. గతంలో 2 ఎక్స్ప్రెస్లు, ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభోత్సవం కావించడం జరిగింది. ఇది 4వ బస్సు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియపరిచినట్టుగా సూలూరుపేట నుంచి బెంగళూరు, సూలూరుపేట నుంచి హైదరాబాదు, సూలూరుపేట నుంచి చెన్నై, మరి ఇతర మార్గాలు కూడా ప్రతిపాదనలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దాన్ని పై అధికారులకు నివేదించి వారి యొక్క ఆమోదం తెలిపి త్వరలో ఈ సర్వీసులు పెంచుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు సూలూరుపేట డిపో నందు 36 సర్వీసులతో నడపబడతా ఉంది. అందులో 9 సర్వీసులు తిరుపతి, 4 సర్వీసులు విజయవాడ, మిగిలినవన్నీ కూడా వెలువెలు సర్వీసుతో నడుపుతున్నాము. ఈ యొక్క సేవలు మాకు 36 బస్సులు, మళ్ళీ 225 సిబ్బందితో ఈ యొక్క సూలూరుపేట నియోజక ప్రయాణికులకు అవసరాల మేరకు, వారి యొక్క సంతృప్తి మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సార్, ఏసీ బస్సులు ఏమన్నా వస్తాయా? ఏసీ బస్సులు అయితే ప్రస్తుత ప్రతిపాదనలు లేవండి. కానీ మన విఐపి రిప్రజెంటేషన్ కానీ ఏదన్నా వచ్చిన ఎడ్ల దాన్ని కూడా పై అధికారులు నివేదించి దాన్ని కూడా తెప్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట టౌన్లో బస్సు ప్రారంభించడానికి ఇక్కడికి బస్ స్టాండ్కి విచ్చేయడం జరిగింది. గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 4 బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది. ఇది విజయవాడకి, సూలూరుపేట నుంచి విజయవాడకు వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ. ఇంకా కూడా మనం బెంగళూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము. బెంగళూరుకి, అలాగే హైదరాబాద్కి, అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజల్స్ పెట్టున్నాము. శాంక్షన్ అయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ మనకు సూలూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. మనం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం మెగా మహానాడుకి ఈ మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం. సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.